హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అయితే ఈ నెల అంటే జూలై 5వ తేదీన అమావాస్య వచ్చింది కదండి. అయితే అంతేకాకుండా ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి అమావాస్య రోజు ఎలా పూజ చేయాలి, ఏ విధంగా పూజ చేస్తే చక్కటి ఫలితాలు లభిస్తాయి, అమావాస్య ఎన్ని గంటలకు వచ్చింది, ఎప్పటి వరకు ఉంటుందో చెప్తాను. ఒక్కో అమావాస్యకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అయితే జూలైలో వచ్చే ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఆషాఢ అమావాస్య ఏ సమయంలో వచ్చిందంటే ఆషాఢ అమావాస్య తిథి శుక్రవారము జూలై 5వ తేదీన వచ్చింది. ఉదయం 4:57 వచ్చిందండి. మరుసటి రోజు అంటే తర్వాత రోజు జూలై 6 శనివారం తెల్లవారుజామున 4:26 వరకు ఈ అమావాస్య అయితే ఉంటుంది. అంటే జూలై 5న మనం ఉదయం తిథి ప్రకారం అమావాస్య జరుపుకుంటాము. అమావాస్య రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు లభిస్తాయి. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిదండి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మంగళకరమైన వస్తువులతో అష్టోత్తర పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది. లక్ష్మీదేవికి దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతాయి. మన ఇల్లు ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో కలకలలాడుతూ ఉంటాయని, అమ్మవారికి పూజ చేయిస్తే చాలా మంచిదని మన పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజు ఇల్లు దులపటాలు అలాంటివి చేయకూడదు. అమావాస్య శుక్రవారం వచ్చింది కానీ ఎంతో లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి మనం చక్కగా పూజ చేసుకోవాలంటే గురువారం రోజు నైటే కనుక మనం ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని పడుకోబోయే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఊడ్చుకొని శుభ్రంగా మనము తుడుచుకొని ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మరుసటి రోజు అంటే శుక్రవారం రోజు చక్కగా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదా లక్ష్మీదేవి పటాన్ని సపరేట్గా పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వస్తువులుగాను మంగళకరమైన వస్తువులతో అష్టోత్తర నామాలు చదువుకుంటూ ఒక్కొక్క నామం చదువుకుంటూ మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులతో ఒక్కొక్కటిగా తీసుకుంటూ పూజ చేసుకుంటూ చక్కటి ఫలితాలు లభిస్తాయి. అమావాస్య రోజు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టితే చాలా మంచిదండి. ఇలా పండితులు కూడా అంటున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అని పండితులు చెప్తున్నారు. ఇక్కడ నేను లక్ష్మీదేవి అమ్మకి ఇలాగ అమావాస్య పూజ చేసుకోవడానికి ఇలా సపరేట్గా ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీట చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి చక్కగా ముగ్గు వేసుకొని ఇలా జాకెట్ ముక్క వేసుకొని అమ్మవారి ఫోటోని పెట్టుకున్నాను. అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మామిడాకులు కదండి. మామిడాకులు అంటే చాలా ఇష్టం అమ్మవారికి. అందుకని ఇట్లా నేను కొంచెము డెకరేషన్గా ఉంటుందని చెప్పి ఇలా కుండీల్లో ఏర్పాటు చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ గణపతి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే ఏ పూజ చేసినా మనం ముందుగా గణపతిని ఆరాధించిన తర్వాత మనం ఏ పూజ చేయాలన్నా ఆ స్వామివారికి మనము ధూపదీప నైవేద్యాన్ని సమర్పించుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇలా చక్కగా స్వామివారిని కూడా ఒక చిన్న పీట ఏర్పాటు చేసుకొని చక్కగా స్వామివారి విగ్రహాన్ని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నా దగ్గర ఉన్న రకరకాల పుష్పాలతోటి అమ్మవారికి చక్కగా అలంకరణ చేసుకున్నాను. సువాసన పరిమళమైన మల్లెపూల మాలతో చక్కగా అమ్మవారికి అలంకరించుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టం కదండి. అందుకని చెప్పి ఇక్కడ నేను ఎరుపు రంగు పూలతో అంటే గులాబీలు కాదండి, గులాబీలు అయితే నా దగ్గర లేవు. ఇక్కడ మందార పూలను అమ్మవారికి ఏర్పాటు చేసుకొని చక్కగా అలంకరించుకున్నాను. ఆ తర్వాత ఆ విఘ్నేశ్వరికి కొంచెం గరికను కూడా సమర్పించుకున్నాను. ఇలా చక్కగా పుష్పాలతో అందంగా అలంకరించుకున్నాను. అమ్మవారు ఎంత అలంకరించుకుంటే అంత సంతోషపడుతుంది. ఎందుకంటే అమ్మవారు అలంకార ప్రియురాలు అంటారు కదండి. అలాగా అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నాను.
ఇలా అంతా అమ్మవారిని చక్కగా అలంకరించుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ప్లేట్ని సిద్ధం చేసుకున్నాను. మీ దగ్గర కనుక వెండి ప్లేట్ అయినా పర్లేదు, రాగిదైనా పర్లేదు, ఇత్తడిదైనా పర్లేదండి. ఇక్కడ నా దగ్గర వెండి ప్లేట్ ఉందని వెండి ప్లేట్ పెట్టుకున్నాను. తర్వాత చక్కగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకొని చక్కగా ఇట్లా మాల వేసుకున్నాను. అమ్మవారికి చక్కగా గంధం కుంకుమ బొట్లను పెట్టి అలంకరించుకొని చక్కగా ఇట్లా మాలను తయారు చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మల్లెపూల మాలతో అమ్మవారికి అందంగా అలంకరించుకున్నాను. ఇలాగా అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించుకున్నాను. అమ్మవారికి తప్పకుండా మనం పసుపు కుంకుమలను సమర్పించాలండి పూజ చేసేటప్పుడు. ఇలా చక్కగా నేను అందంగా డెకరేషన్గా ఉంటుందని చెప్పి చక్కగా పుష్పాలతో అందంగా అలంకరించుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను కామాక్షిదేవి దీపారాధన చేసుకోవడానికి కామాక్షిదేవి కుందులో చక్కగా ఆవు నెయ్యిని వడ్డించుకొని ఒత్తులను వేసుకొని ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. ఇలా గంధం కుంకుమ బొట్లను అందంగా అలంకరించుకొని ఆవు నెయ్యిని వేసుకొని ఒత్తులను వేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్నాను. ఇలా వేసుకోవటం వల్ల ఒత్తులు బాగా నాని బాగా వెలుగుతాయని. ఆ తర్వాత ఇక్కడ నా దగ్గర ఎలిఫెంట్తో కూడిన దియాస్ లాంటి అంటే దీపారాధన చేసుకునే లాంటివి ఉన్నాయండి. ఇక్కడ నేను అమ్మవారి దగ్గర చక్కగా ఉంటాయని చెప్పి అందంగా అలంకరించుకోవడానికి పెట్టుకున్నాను. అలాగే మనం దీపారాధన కూడా చేసుకోవచ్చు అందులో. ఇలా చక్కగా ఏకహారతో కానీ లేదా అగరబత్తులతో కానీ దీపారాధన చేసుకోవాలి. తర్వాత స్వామివారికి నైవేద్యంగా గణపతికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకున్నాను. ముందుగా స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించుకొని పూజ అయితే ప్రారంభించుకున్నాను. మనం ఏ పూజ మొదలుపెట్టినా ఎంతటి పెద్ద పూజలు మొదలుపెట్టినా స్వామివారికి గణపతి విఘ్నేశ్వరుని తలుచుకొని ధూపదీప నైవేద్యాన్ని సమర్పించుకున్న తర్వాత ఏ పూజను ప్రారంభిస్తాం కదండి. అది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇలా స్వామివారికి సమర్పించిన తర్వాత కొన్ని అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర వేసుకున్నాను. ఎరుపు రంగు అక్షింతలండి ఇవి. ఆ తర్వాత ఇలా జవ్వాది పౌడర్ని ఇలాగ దీపారాధన చేసిన దీపపు కుందుల్లో కొంచెం కొంచెంగా వేసుకున్నాను. మీ దగ్గర కనుక జవ్వాది పౌడర్ లేకపోతే పచ్చకర్పూరం ఉంటుంది కదండి, పచ్చకర్పూరాన్ని చేతితో నలిపి మనం దీపారాధన కుందుల దగ్గర వేసుకొని అమ్మవారి పాదాల దగ్గర అలాగే అది వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఎంతో సువాసన పరిమళమైన వస్తువులు కదా, అమ్మవారికి ఎంతో ఇష్టం అండి. ఆ తర్వాత ఇక్కడ నేను అత్తర్ని తీసుకొని ఇలాగా జాకెట్ ముక్క ఉంది కదండి, జాకెట్ ముక్క మన పీట మీద వేసుకున్నది అక్కడక్కడ కొంచెం కొంచెం రాసుకున్నాను. ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్లుగా ఎలిఫెంట్తో ఉన్న దియాస్ ఉన్నాయి కదండి, ఆ దియాస్లో నేను ఇట్లాగా ఆవునేతో చేసిన ఒత్తులను పెట్టుకొని చక్కగా దీపారాధన చేసుకున్నాను. ఎందుకో ముందుగా వెలిగించాలనిపించలేదు, ఏదో ఏదో వెలుతురు తక్కువగా అనిపించి ఎందుకో చెయ్యాలనిపించింది. ఇలా వెలిగించిన తర్వాత చాలా కలగా కనిపించారు అమ్మవారు ఇంకా వెలుతురులో. ఆ తర్వాత ఇక్కడ నేను అమ్మవారికి అష్టోత్తరం పూజ అనేది ప్రారంభించుకున్నాను. ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క మంగళకరమైన వస్తువులతోటి అష్టోత్తరం పూజ చేసుకున్నాను. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః అనుకుంటూ ఒక్కొక్క నామం చదువుకుంటూ ఇట్లా మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి చక్కగా అష్టోత్తరం పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఇలా మనం దీపారాజన చేసిన దగ్గర ఇట్లా కొన్ని అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకున్నాను. ఆ చల్లని తల్లి చూపు మన మీద ఎప్పుడూ కలగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా పూజ చేసుకున్నాను. మనం ఎంత అలంకరించుకున్నామో అమ్మవారు అంత అలంకార ప్రియురాలు కాబట్టి అమ్మదయ మన మీద ఎప్పుడూ తప్పకుండా ఉంటుంది. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకొని పచ్చకర్పూరంతో
హారతి ఇచ్చాను. మన కష్టాలన్నీ తీరిపోవాలని అమ్మవారిని కోరుకుంటూ ఇలా ఎప్పుడూ అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటాను నేను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇలా షేర్ చేయటం వల్ల, లైక్ చేయటం వల్ల మరొక 10 మందికి యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.